Hey everyone, welcome back to my channel. Welcome back to one more vlog. So ఇది Tuesday evening. ఫ్రెండ్ బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాము. సుధీర్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండు. ఇంట్లో కూడా రావట్లేదు, డైరెక్ట్ వెళ్ళేసి వద్దామని. ఎట్లయింది ఈరోజు ఆఫీస్? సో మీరు నా గణేష్ చతుర్థి వ్లాగ్ చూస్తే అందులో జై, సౌమ్య వీళ్ళందరూ కనిపించారు. సో ఈరోజు సౌమ్య బర్త్డే. సో జాబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. వాళ్ళ నైట్ దే మే హ్యావ్ సమ్ ప్లాన్స్ కదా, సో మేము తొందరగా వెళ్ళి కేక్ కట్ చేపించి వచ్చేస్తాం. ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్. కెన్ వి గెట్ హనీ? ఇది తీసుకుందాం. ఓ క్యూట్ ఉంటాయి. మొన్న కీర్తి బర్త్డే కూడా ఇవే కదా. హే, కెన్ యూ యాడ్ దిస్ ఆల్సో? యా సరే. ఇప్పుడే కేక్ తీసుకొని రిటర్న్ అవుతున్నాము. బర్త్డే గర్ల్ టీ పెడుతుందా? చెప్పాలి. నేను వీడియో తీస్తున్నా, దాంట్లో చూస్తున్నా. ఏది నీదా? నేను తీసుకోలేదు. వెళ్ళి చూసినా. నువ్వేనా డెకరేట్ చేసింది కష్టపడి? ఎందుకు అంత డల్ ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి డల్ అయిపోయినా. నైస్. ఇంకొక సంవత్సరం అయిపోయింది. హ్యాపీ బర్త్డే. Thank you. So really special. Thank you. Cake one, no? One cake. One. హే గాయ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చినాము. సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి
స్పెంట్ క్వాలిటీ టైం, మంచిగా ఇంటికి వెళ్ళేసి వచ్చినాము. సారీ. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత బ్యాక్ టు రొటీన్. సో మనం ఏదో ఒకటి కుక్ చేయాలి. రెండు జీవులు ఇప్పుడు చూసినాయి, అందులో నాదొకటి. ఆకలి అని చూస్తున్నాయి. సో ఇప్పుడు నేను రాజ్మా కర్రీ వేద్దాం అనుకుంటున్నా. వెరీ క్రీమీ, హెల్దీ, ప్రోటీన్ రిచ్ కర్రీ. ఓకే, మస్తు ఇచ్చిన కదా ఇంట్రడక్షన్. సో ఇప్పుడే రైస్ పెట్టేసిన. సో కొంచెం రైస్, రాజ్మా కర్రీ విచ్ హ్యాస్ ప్రోటీన్ అండ్ కొంచెం సాలడ్ పెట్టేసుకొని తినేసి మంచిగా పడుకొని పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. పొద్దున్నే మళ్ళీ వర్క్ చేసుకోవాలి కాబట్టి త్వరగా పడుకోవాలి ఇప్పుడు. ఇందాకే వీడియో కూడా పోస్ట్ చేసిన నిన్నది. గో చెక్ ఇట్ అవుట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయట్లేరు. మీరు నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో వస్తుంది. అప్పుడే కదా మీరు నన్ను చూస్తారు, లైక్ చేస్తారు. సో గైస్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ so that మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ రాజ్మా కర్రీ. సో ఇప్పుడు ఫస్ట్ మనం పోపులో జీలకర్ర, ఆవాలు అవి ఉంటాయి కదా, అవి వేసేసుకున్నాం ఫస్ట్. నేను మ్యాక్సిమం డైలీ కుక్ చేస్తాను కాబట్టి ఐ ట్రై టు షో వాట్ ఐమ్ కుకింగ్. సో మీలో కొంతమందికి అప్పుడు సడన్గా ఐడియా రాకపోయినా అండ్ మీరు అది బాగా ఉంటుందేమో అని అనిపించిన, యూ కెన్ ఆల్సో ట్రై కదా. సో అందుకని సో కొంచెం జీలకర్ర అండ్ చిల్లీస్, కరివేపాకు అండ్ ఆనియన్ గోస్ ఇన్ టు ఇట్. ఆనియన్స్ బ్రౌన్ అయినాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము బాయిల్డ్ రాజ్మా వేసుకోవాలి. అండ్ అగైన్ దీన్ని ముందు రోజు నైట్ సోక్ చేసుకొని ఇఫ్ యూ గివ్ ఇట్ 5 or 6 విజిల్స్ ఇది ఉడికిపోతుంది. సో ఇప్పుడు కర్రీ వేసుకుంటాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో 2 things. ఇప్పుడు ఏదైతే ఫ్రైడ్గా మీకు అనిపిస్తుందో దాన్ని ఒక 2 minutes ఉంచేసి దాంట్లో రైస్ కలిపితే అది రాజ్మా రైస్, ఫ్రైడ్ రైస్ లాగా అయిపోతుంది. దట్స్ వన్ వే ఆఫ్ ఈటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా మంచి క్రీమీ టెక్స్చర్ రావాలంటే బేసిక్గా అది నా పర్సనల్గా నాకు నచ్చే టైప్ రాజ్మా కర్రీ నేను ఇట్లా చేస్తాను. సో దీంట్లో టమాటో అవి ఇవి ఏం వేయకుండా మనం కోకోనట్ ఉంటుంది కదా, కోకోనట్ క్రీమ్ ఆర్ కోకోనట్ మిల్క్ ఆర్ కాజు ఉంటుంది కదా, 3-4 కాజు అట్లా తీసుకొని వాటిని బ్లెండ్ చేసి ఆ గ్రేవీ దాంట్లో వేస్తే వేరే లెవెల్ ఉంటుంది కర్రీ. సో ఇప్పుడు నా దగ్గర రైట్ నౌ ఐ హ్యావ్ కోకోనట్ మిల్క్. సో నేను అది దాంట్లో వేసేసినాక నీకు టెక్స్చర్ చూపిస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో నా దగ్గర కోకోనట్ మిల్క్ ఉంది, క్రీమీగా ఉంది. సో దీన్ని నేను దీంట్లో వేసి అండ్ మీకు ఆ టెక్స్చర్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. మీరు చూడండి టెక్స్చర్ ఎంత క్రీమీగా ఉందో. కొన్ని వాటర్ యాడ్ చేసిన చూడండి. సో ఆల్మోస్ట్ డన్. మీరు ఇక్కడ కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు. ఐఎమ్ కీపింగ్ ఇట్ సింపుల్ దిస్ వే. అండ్ ఇది రైస్తో చాలా బాగుంటుంది, హెల్దీ అండ్ టేస్టీ. సో బేసిక్గా మనం చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తోని ఈ రెసిపీ చేసేస్తాం అండ్ విచ్ ఇస్ వెరీ క్విక్ అండ్ ఈజీ. గివ్ ఇట్ ఎ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. Tasting time. Too good. మీరు కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. గివ్ ఇట్ ఎ ట్రై అండ్ నాకు కూడా చెప్పండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.
Please make sure to like, share and subscribe to my channel. I'll see you all again in the next video. Bye.